హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్రతి వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఏంటి ఇన్ని బొమ్మల్ని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ మా బావ అయితే తను అమ్ముకుందాము అని చెప్పేసి కొండపల్లి నుంచి ఈ బొమ్మలు అయితే తీసుకొని వచ్చాడు. ఇవన్నీ మాకు చూపిస్తుంటే నాకు చూసిన వెంటనే అయితే చాలా ఆనందంగా అనిపించింది ఈ బొమ్మలన్నీ చూస్తే. అండ్ అలాగే నా చిన్నప్పటి స్కూల్ డేస్‌లో బొమ్మలు కొలువు పెడతాం కదా మనం సంక్రాంతికి. అదైతే నాకు బాగా గుర్తొచ్చింది. అండ్ అలాగే హరిదాసులు, పెద్దవాళ్ళు వంటలు చేస్తున్నట్టు ఉన్నాయి చూడండి. ఇదివరకి రోజుల్లో పిండి వంటలు ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు చక్కగా కూర్చొని. సంక్రాంతి వచ్చిందంటేనే పిండి వంటలు చేస్తారు. అరిసెలు, బొబ్బట్లు, చెక్కలు, చక్రాలు ఇలా అన్నీ చేస్తూ ఉంటారు కదా! ఇవన్నీ చూడడంతోటి నాకు అవన్నీ గుర్తొచ్చినాయి. అండ్ అలాగే మనకి బోర్ కొట్టిన టైంలో అష్టాచెమ్మ ఆడుకోవడం. ఈ బొమ్మలన్నీ చాలా అందంగా అయితే ఉన్నాయి కదా! నాకైతే బాగా నచ్చాయి. అలాగే ఇవి వచ్చేసరికి చెక్క కోడిగుడ్లండి. ఈ పండక్కి మెయిన్‌గా భోగి రోజు అయితే భోగి మంటలైతే వేసుకుంటారు. ఆ భోగి కుండ బొమ్మ కూడా చూడండి ఎంత బావుందో కదా! వాటి ఎనకాల చెరుకు గడలు కూడా అయితే ఇచ్చారు దీనికి. సరస్వతీదేవి అండ్ అలాగే నాకు ఇవన్నీ చూస్తే స్కూల్లో బొమ్మల కొలువైతే పెట్టేవాళ్ళం మాకు. అవన్నీ అయితే బాగా గుర్తొచ్చింది నాకైతే ఈ జ్ఞాపకాలు మొత్తం. నాకైతే మెయిన్‌గా ఈ తులసి కోట అయితే బాగా నచ్చింది. డైలీ లేచి ఫ్రెష్ అయిన వెంటనే తులసి కోటకే కదా దండం పెట్టుకునేది. సో, ఈ తులసి కోట అయితే నాకు బాగా నచ్చింది. ఈ బొమ్మలన్నిటిని చూస్తే కూడా నాకు నా చిన్నప్పటి మెమరీస్ అయితే గుర్తొచ్చినాయి. స్కూల్ డేస్. మీకు కూడా ఈ బొమ్మలన్నిటిని చూస్తే మీ మెమరీస్ గుర్తొచ్చినాయి. అయితే మీ మెమరీస్‌ని నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసేయండి.